ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. సృష్టికి మూల రూపమైన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ సంతతి దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ఖ్యాతి గడించిన ఆగామి కాలజ్ఞానకర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ స్వామివారు క్రీస్తు శకం 1608 అనగా కీలక నామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు జన్మించారు. నేటికి 416 సంవత్సరములు. కడప జిల్లాలోని కంజమల్లాయపల్లిలో బ్రహ్మంగారి మఠం నందు ప్రతి సంవత్సరము జయంతి ఉత్సవాలు, నిత్య నైవేద్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ నెల నవంబరు 12వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు షోడశోత్తర చతుశ్శత జయంతి ఉత్సవాలు జరుగును. అందరికీ నమస్కారం. కడప జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నందు 416 జయంతి ఉత్సవాలు నిన్నటితో ప్రారంభించి రేపుతో అంటే 12, 13, 14 తేదీల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా సోమవారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అర్చనలు, తీర్థప్రసాదాలతో పాటుగా 13వ తేదీ 10 గంటలకి సోమవారికి ప్రత్యేకంగా అభిషేకం 416 కలశాలతో గ్రామస్తులు భక్తులతో సమూహంగా వెళ్ళి అభిషేకం చేయించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి సోమవారి జయంతి సందర్భంగా కళ్యాణోత్సవం కూడా చేయడం జరుగుతుంది. రేపు మహాప్రసాద వినియోగం, రేపు సాయంత్రం ఈ యొక్క సహస్ర దీపాలంకరణ సేవతో ఈ యొక్క ఉత్సవాలు ముగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మఠంకి ఇచ్చేసే భక్తులకు, సోమవారికి ఉభయదారులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా పందిళ్ళు ఏర్పాటు చేసినాం, విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేసినాం, శానిటేషను, మంచినీటి వసతి, అన్న ప్రసాద వితరణ తదితర అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క మఠానికి ఇచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా సులభంగా దర్శనం చేసుకోవడానికి తద్వారా స్వామివారి పాత్ర కావడానికి అన్ని రకాల అవసరాలు ఏర్పాటు చేసి జరపడం జరుగుతుంది. సోమవారి జయంతి సందర్భంగా ఈరోజు సోమవారి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క మహానంది దేవస్థానం నుంచి కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు వాళ్ళ యొక్క సిబ్బందితో పట్టు వస్త్రాలు సోమవారికి సమర్పించడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. మనకి త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా సోమవారికి పట్టు వస్త్రాలు తెచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా కూడా నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా అది కూడా సాకారం అవుతుందని ఆశిస్తున్నాం.